నేను ముందే చెప్పాను, ఎవడన్నా విన్నాడా? నాకు పొద్దునే తెలిసిందయ్యా, కానీ ఈ ఎదవలకి ఎప్పుడో తెలిసిపోయింది కదా. తెలిసినా సరే చెప్పకుండా మూసుకూర్చొని ఇప్పుడేమో పారిపోతున్నారు. రావయ్యా, ఆ వీరుడేసే నాటకానికి నువ్వే కదా డైరెక్టర్వే. ఏంటి నువ్వనేది? అంటే మా వీరుడు స్వామే కాదంటావా? ఒక్కటిచ్చానంటే మూసలాడా సామి అంట. కంపెనీలో నీ సామినే మూసేశారు. రేపటికంతా విషయం తెలిసిపోతుందిలే. ఇంకాసేపట్లో గుడిని కూల్చేసి కేబుల్ పని మొదలెడతారు. ఎవరైనా సరే వచ్చి ఇప్పుడే చూసుకోండి, తర్వాత ఇబ్బంది పెడితే బాగోదు. మరే ఈ రోజు ఏ వీరుడు రాలేడు. వస్తాడ్రా, నువ్వు గుడి మీద చెయ్యి వేస్తే మా స్వామి వస్తాడ్రా. తను రాడు అని అనుకునే వాళ్ళంతా దూరంగా వెళ్లి వేడుక చూస్తూ ఉండండి. వస్తాడు అన్న నమ్మకం ఉన్నవాళ్ళు నాతో పాటే ఉండండి. ఏదేమైనా మీరంతా వీరుణ్ణి సామిగా భావించి కొలుతున్నారు. గుడి పగలు కొట్టడానికి చూస్తే మనసు బాధ ఎత్తదు గానీ పదండి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి పని చెప్పాలి. మన
చేయకండి అయ్యా, కొట్టద్దయ్యా, మా వీరుని కొట్టద్దయ్యా. నీకు ఆ గుడే కదా కావాల్సింది, కావాలంటే దాన్ని నువ్వే తీసేసుకో. మా వీరుణ్ణి ఏం చెయ్యకయ్యా, మా వీరుణ్ణి వదిలేయ్యా, వదిలేయ్యా, వదిలే. ఇంకా ఎవరైనా ఉన్నారంట్రా? రండ్రా! ఏంట్రా మీకు సమస్య? ఈ కేబుల్ పేలిపోతుంది, అదేనా? అవునరా, పేలిపోతుంది. ఎప్పుడైనా పేలుతుందని నేను మీతో వేసుకున్న కాంట్రాక్ట్ లోనే రాస్తుంది. అన్నిటికీ ఒప్పుకునే కదరా సంతకం పెట్టించారు. సార్ సార్, పబ్లిక్ సార్, కంట్రోల్ సార్. వాడిని తీసుకువెళ్ళి బయట విసిరేయండి. అందరూ ఉన్నారు, తర్వాత చూసుకో. ఇంకా గుడిని పడగొట్టకుండా ఏం చేస్తున్నారా? పడగొట్టండిరా. ఏంట్రా చూస్తున్నావు? కానివ్వు. అందర్నీ చూసేటి కష్టాల్లో ఆదుకునే ధైర్యమున్న ఈరన్నా పైకి లేచి రావయ్యా. ఏంటో వీళ్ళు చూడు. నేలంతా అదిరేలా ఆకాశం అనికేలా మా మంచి మొనగాడా పోరాడగారా. అందరినీ చూసేటి కష్టాల్లో ఆదుకునే ధైర్యమున్న ఈరన్న పైకి లేచిరా. నేలంతా అదిరేలా ఆకాశం పనికేలా మా మంచి మనగాడ పోరాడగరా, పోరాడగరా.
ఏ డాక్టరు సరిచేయలేని నా సమస్యని మీ తాత ఇచ్చిన వీరుడు కడియమే కాపాడింది. ఆ కడియం ఒక మంచి ఎలక్ట్రిక్ కండక్టర్. వంజన తెలియదులే, వంజన తెలియదులే, ధైర్యం నీ సొత్తే మహారాజువే, మంచిని పెంచావే, ప్రేమను పంచావే, వరమై నిలిచావే మా దైవమా. వీరా నేను వీరుని కాదు, మీలాగా మామూలు మనిషినే. ఈ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడడం కోసం ఎన్ని రోజులుగా వీరుడుగా నటించాను. మీరందరూ కలిసి తప్పుని ఎదిరించి నిలబడితేనే చాలు. అప్పుడు మీకు ఏ వీరుడు అవసరం ఉండదు. నీ కాళ్ళు మొక్కాలయ్యా, ఊరిని కాపాడే మా వీరుడవి నీవయ్యా. సార్ 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 ఏ నారాయణ, వీళ్ళు 1000 కోట్లు 2000 కోట్లు ప్రాజెక్ట్ అన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం పాలిథిన్ కవర్లుగా ఉన్నాయి. మన కమిషన్ ఇస్తారా? తప్పకుండా ఇస్తారా. నువ్వు అటు వెతుకో, అటువైపు బాగా వెతుకో. సరే ఏంటి కేబుల్ ప్రాజెక్ట్ అన్నారు, లోపల చూస్తే అంత ఆసుపత్రిలో ఉంది. అయ్యా. ఎంత పెద్ద కట్టడం కట్టారు, కానీ లోపల ఒక్కడో లేడు. ఏమయ్యా, అక్కడ చేస్తున్నావయ్యా, చేతిలో ఏంటది? ఏమో తెలియదు కానీ చూస్తుంటే టీకా లాగా ఉంది. చూడు, అయ్యగారి మీద పడిందా? అరే అయ్యగారు, ఏమయ్యా నారాయణ, ఎవరో తెలుస్తుందా? ఎవరు? బాగా చూడు, దురు ఉన్నాడు కదా. అవును. వాళ్ళ అన్నయ్య. అవునా? గుర్తుపట్టలేదా? సార్, మీకొక రహస్యాన్ని చెప్దామని వచ్చాం. ఇంతకాలం మీ పనులు జరగకుండా అడ్డుకున్నది ఆ దేవుడివి కాదు, మనిషేనండి. వాడెవడో తెలుసుకోవాలంటే మా ఇద్దరికి కొంచెం డబ్బులు ఇవ్వాలి. అవును, 900 కోట్లు వితౌట్ జిఎస్టి. ఎందుకు అంత కోపం? పోనీ 850, పోనీ ఆఖరికి 500 కోట్లు. ఏంటి తీగా ఉన్నాడు? యాయా, అతనికి షుగర్ ఉంటుందయ్యా. 500 కోట్లకే పెళ్లిపోయాడేంటి? పర్లేదండి. పూజార్ గారు, అతనికి దేవుడి మీద నమ్మకం లేదు. అంటే నా వీరుడి మీదే నీకు నమ్మకం లేదా? అది కాదండి, వీరుడే తనని దేవుడు కాదని చెప్పాడు. ఇంకేంటండి? అది వీరుడి యొక్క గొప్పతనం, అందుకని వదిలేయడానికి వీలవుతుందా? సరే, నీకు వీరుడి యొక్క కథ తెలుసా? దీనిలో ఉంది, ఒక్కసారి చదువు. ఇల్లంతా వెతికితే ఇప్పుడు దొరికింది. అదిగో అక్కడుందే, అదే గుడి యొక్క పైభాగం. ఈ గుడిలో వీరుడు గుర్రం మీద రౌద్రంగా కూర్చున్నాడు. రౌద్రంగా గుర్రం పైన? నానా, ఆ కథ చెప్పినోడు వీడు. గింతులు ఎలా ఉంటుంది? ఊరుకోనా? ఉందిరా. ఏంటి? నేను చెప్పిన కథ మొత్తం ఇందులో ఉందిరా. ఎలా రా?